హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి మిస్స యూట్యూబ్ ఛానల్. ఈరోజు జ్యోతి మిస్స యూట్యూబ్ ఛానల్లో నల్లేరుతో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నల్లేరు పచ్చడికి కావలసిన పదార్థాలలో మొట్టమొదటిగా నల్లేరును మనము సేకరించాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ నల్లేరు మా యొక్క మిద్దె పైన ఒక టబ్బులో వేసి మేము పెంచుతున్నామండి. ఇది అడవి నల్లేరు, అంటే అడవిలో నుంచి తెచ్చుకొని వీటిని మేము ఒక టబ్లో వేసుకొని పెంచుకుంటున్నామండి. ఈ నల్లేరు మొక్కను మన ఇంట్లో పెంచుకున్నట్లయితే మనకి ఎప్పుడు నల్లేరు పచ్చడి తినాలనిపిస్తే అప్పుడు నల్లేరును కట్ చేసుకొని ఈ విధంగా దినుసులన్నీ వేసుకొని పచ్చడి నూరుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. అందుకోసమని మేము కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఈ నల్లేరును తెచ్చుకొని అదే పనిగా పెంచుకున్నామండి. ఇప్పుడు మేము ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే టబ్లో ఉన్నటువంటి ఈ నల్లేరుని ఈ విధంగా పొడవుగా కనుపులుగా మనకు కనిపిస్తుందండి. ఇది లేతగా ఉన్నప్పుడే మనం తెంచుకొని పచ్చడి తయారు చేసుకోవాలా. ఒకవేళ నల్లేరు కాడలు ముదిరినట్లయితే వాటిని తీయడానికి చాలా టైం పడుతుంది. అదేవిధంగా మన చేతులకు కూడా చాలా దురదగా ఉంటుందండి. ఈ నల్లేరు కాడలని చిన్నగా కనుపులుగా మనము విడదీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ నల్లేరు పచ్చడిని తయారు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అందులో ఈ నల్లేరు కాడల్ని చిన్నగా దాని యొక్క పైన చర్మాన్ని తీసి మనము క్లీన్ చేసుకునేటప్పుడు చేతులకి గ్లౌజెస్ కానీ లేదంటే ఏదైనా కవర్ని కానీ కట్టుకొని కొబ్బరి నూనెను కూడా మన చేతులకు అప్లై చేసుకుంటూ చిన్నగా 4 వైపులా ఉన్నటువంటి ముదురు భాగాన్ని తొలగించుకొని లోపల ఉన్నటువంటి గుజ్జును మాత్రమే మనము పచ్చడికి వాడుకోవాలండి. ముదురుగా ఉన్న కాడల్ని కూడా మనం వేసుకోవచ్చు. ముదురుగా ఉన్న కాడల్ని ఒకవేళ పచ్చడిలో వేసుకున్నట్లయితే అందులో ఉండే పీచు అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ పీచు లేకుండా మనకి మంచిగా పచ్చడి కావాలంటే లేత నల్లేరు కాడల్ని మనము పచ్చడికి తీసుకోవాలి. ఇదేమంత భయపడాల్సిన పని లేదండి, చాలా సింపుల్, చాలా హెల్దీ అండి. ఇంత కష్టపడి ఈ నల్లేరు పచ్చడిని ఎందుకు తయారు చేసుకోవాలని మనకు ఒక క్వశ్చన్ రావచ్చండి. ఖచ్చితంగా కొద్దిగా ఇది ఒలుచుకునేటప్పుడు మాత్రమే కొద్దిగా టైం పడుతుందండి. కొంచెము ఏమైనా అజాగ్రత్తగా ఉంటే చేతులకు దురద మాత్రం వస్తుందండి. కానీ ఇవన్నిటిని మనం దాటుకొని ఈ నల్లేరు పచ్చడిని తయారు చేసుకొని తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. విరిగిన ఎముకలని అతికించటంలోనూ, అలాగే కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నల్లేరు పచ్చడి అనేది చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుందండి. మేము ఎక్స్పీరియన్స్ చేసాము కనుక ఈ పచ్చడిని ఎంతో కష్టమైనప్పటికీ మేము తయారు చేయడం జరిగిందండి. మీరు కూడా శ్రమ అనుకోకుండా ఈ నల్లేరు పచ్చడిని తయారు చేసుకొని తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ నల్లేరు పచ్చడికి కావలసిన పదార్థాలు నల్లేరు కాడలు చూస్తున్నారు కదండి. ఇక్కడ చిన్నగా ఈ నల్లేరు కాడల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా మేము కట్ చేసుకున్నామండి. ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. రోట్లో వేసి దంచుకునేవారు ఈ విధంగా పెద్దగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి. ఒకవేళ మిక్సీలో కనుక వేసుకోవాలనుకుంటే కొంచెం చిన్న పీసెస్ గ్లౌజులు వేసుకొని ఈ క్వాంటిటీలో అయినా ఈ సైజులో ఒకవేళ మిక్సీలో ఈ నల్లేరు పచ్చడి తయారు చేసుకోవాలనుకునేవారు ఈ విధంగా చిన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేతగా ఉండే ఈ నల్లేరు ఆకులని కూడా పడేయకుండా పచ్చడిలో వేసుకోవచ్చండి. నల్లేరు కాడలు, చిటికెడు పసుపు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినుములు, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, కారానికి సరిపడా ఎండుమిరపకాయల్ని, వీటన్నిటిని ఫ్రై చేసుకోవటానికి ఆయిల్. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు నల్లేరు పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా నల్లేరు పచ్చడిని తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పుని, మినుములని వేసుకుని ఫ్రై చేసుకుందామండి.
ఇలా ఫ్రై అయినటువంటి పచ్చిశనగపప్పును మినుములని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బాగా ఈ విధంగా దోరగా ఫ్రై కావాలండి, మరీ మాడకూడదు, విధంగా దోరగా ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్లోనే ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయినటువంటి ధనియాలను కూడా అదే ప్లేట్లోకి వేసుకుందామండి. ఇదో ప్లేట్లోకి వేసుకుందాం అన్నిటిని. ఇప్పుడు ఇందులోనే మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ నల్లేరు కాడలని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ నల్లేరు పచ్చడి 10 నుంచి 15 రోజుల వరకు మనకు నిల్వ ఉంటుందండి. కలుపుకున్నటువంటి ఈ నల్లేరు కాడలని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, నల్లేరు కాడలు ఆయిల్లో మంచి ఫ్రై అయ్యాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా తుంచుకోవాలండి. తుంచుకున్న తర్వాత అంటే ఈ ఎండుమిరపకాయలని బ్రేక్ చేస్తే విత్తనాలు అనేటివి వస్తాయండి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి వీటిని సగానికి తుంచుకోవాలి. తుంచుకున్న తర్వాత ఎండుమిరపకాయలని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ముందుగానే ఇవి ఫ్రై చేసుకున్నట్లయితే మొత్తం ఘాటుకు మనం దగ్గుకుంటూ అన్నీ ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటిని లాస్ట్లో ఫ్రై చేసుకుందాం. ఎండుమిరపకాయలు దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చింతపండును కూడా జస్ట్ వేడి తగిలితే చాలండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిశనగపప్పుని, ధనియాలని, మినుములని వేసి పౌడర్గా చేసుకుందామండి. ఇందులోనే ఎండుమిరపకాయలను కూడా వేసుకుందామండి. ఇందులోకి నల్లేరుని వేసుకుందామండి. ఈ మిక్సీ గిన్నెలోనే జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా పసుపుని వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుందామండి. ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత సగం నల్లేరు కాడల్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కిందికి వెళ్తుంది కదండి. ఇప్పుడు మిగిలిన నల్లేరును కూడా ఇందులో వేసుకొని మొత్తంని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోనే చింతపండును కూడా వేసుకుందామండి. అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారండి, మిక్సీ పట్టుకున్న తర్వాత లేతవి కాబట్టి ఏం పీసులు లేకుండా మంచిగా గ్రైండ్ అయింది.
అదే ముదురు కాడలను వేసుకున్నట్లయితే మిక్సీ గిన్నెలో తిరగదండి, ఖచ్చితంగా రోట్లోనే రుబ్బుకోవాలి. ఈ నల్లేరు పచ్చడిని మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఒక వీడియో పెట్టడం జరిగిందండి, అది వేరే టైపు, ఇది ఇంకొక రకం అండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ నల్లేరు పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ ఉప్మాలో కానీ వేసుకొని తినొచ్చండి. ఇందులో పోపు వేసుకుంటే కూడా చాలా మంచిది. పోపు వేసుకోకుండా అయినా మనం ఈ చట్నీని తినొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఈ చట్నీని తయారు చేసింది మొత్తం మనం ఆయిల్తోనే, కాబట్టి ఇలాగైనా డైరెక్ట్ తినొచ్చు, లేదంటే కొద్దిగా పోపు వేసుకుందామండి. అదే కడాయి పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలండి. అలాగే కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు, అలాగే ఇందులోనే 2 ఎండు మిరపకాయల్ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ పోపు రెడీ అయిందండి. ఈ పోపుని మనం చట్నీలో వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నల్లేరు పచ్చడి చాలా సింపుల్గా తయారయ్యిందండి. శ్రమ ఏమి అనుకోకుండా ఈ నల్లేరు పచ్చడిని ఓపికగా చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండానే కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా నల్లేరు పచ్చడిని చేసుకొని తిని మీరు మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఇలాగే ప్రతిరోజు జ్యోతి మిసా యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరందరూ తప్పక వీడియోని వీక్షించి మీ సపోర్ట్ని అందించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. వీడియోను వీక్షించినందుకు, చూసినందుకు ధన్యవాదాలండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజే జ్యోతి మిసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.